హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు అమావాస్య కదండీ! సో, అమావాస్య స్పెషల్ రీడింగ్ అనమాట ఈరోజు మన ఛానల్‌లో. సో, ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మనం రీడింగ్‌లో చూద్దాం. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీ పర్సన్‌తో అట్ ప్రెజెంట్ మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. చూద్దాం. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ అయితే తలుచుకోండి. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీకోసం? అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వీడియోలో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి. ఎనర్జీస్తో ఇంకా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనెక్ట్ అవ్వండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా మా వ్యూవర్స్ కోసం ఈ అమావాస్య టైంలో వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. పేజ్ ఆఫ్ కప్స్, ఎంప్రెస్, 4 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ స్వర్డ్స్, ద మూన్ వచ్చింది చూసారా? Ten of Pentacles, Temperance, 9 of Pentacles, King of Cups, the Chariot. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. మీ పర్సన్కి మీ విషయంలో ఈ పర్సన్ డే డ్రీమింగ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పగటి కలలు కంటున్నారు. సో మీతో కలిసి హ్యాపీగా ఉన్నట్టు, మీతో కలిసి సంతోషంగా ఉన్నట్టు, మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉన్నట్టు ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. నాకు తెలిసి ప్రాక్టికల్ వరల్డ్‌లో అది ఆ పర్సన్ మీతో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రాక్టికల్ వరల్డ్‌తో కంపేర్ చేస్తే మీతో కలిసి హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళకి ఆ అజంప్షనే ఎందుకో వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే అందుకే ఆ పర్సన్ ఇల్యూషన్స్‌లో మాత్రమే ఉంటున్నారు. సో దానికి ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని బెగ్ చేసుకోక్కర్లేదు, ఎవరిని ప్రాధేయపడక్కర్లేదు, ఎవరు టైం ఇవ్వమని అడగక్కర్లేదు. ఈ పర్సను ఎవరికి టైం ఇవ్వక్కర్లేదు. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. ఊహల్లో ఏదో సాంగ్స్ ఉంటాయి చూసారా? అట్లా మీ పర్సన్ విహరిస్తున్నారనమాట. అజంప్షన్స్ చేసుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా ఈ పర్సన్ మీతో కలిసి సంతోషంగా ఉన్నట్టుగా, మీ ఇద్దరి మధ్య తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ ఇద్దరి మధ్య హ్యాపీగా ఉన్నట్టుగా ఆ పర్సన్ అయితే ఊహించుకుంటున్నారు. ఇల్యూషన్స్లో అయితే ఎక్కువ ఉంటున్నారు. డ్రీమీ వరల్డ్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఎక్కువగా ఆశిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్ అదే ఎనర్జీ చూపిస్తుంది. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకైతే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి. మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు తనకి మధ్య ఏం జరిగిందో, పాస్ట్ ఏం జరిగిందో అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ పేజ్ ఇన్మెచ్యూరిటీగా ఈ పర్సన్ మళ్ళీ మీకు తనకి అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ మీ
వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ పాస్ట్ మెమరీస్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్ ఎమోషనల్‌గా ఉన్న మెమరీస్, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న మెమరీస్ ఈ అమావాస్య టైంలో ఆ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. మీ మెమరీస్ అవన్నీ గుర్తు రావడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే, ఏదో ఒకటి క్విక్ యాక్షన్ తీసుకోవాలి, మీతో మాట్లాడాలి, మీ విషయంలో ప్రేమ చూపించాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడితే బావుంటుంది, ట్రై చేస్తే బావుంటుంది అనైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడ కప్స్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. స్టార్టింగ్ కప్స్ ఎనర్జీ కాబట్టి మేబీ మీ పర్సన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశికి చెందిన వాళ్ళు అయ్యుండొచ్చు. సో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎందుకొచ్చింది క్లారిఫై చేయండి యూనివర్స్. కాన్షియస్‌నెస్. ఇప్పుడు మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. మీరు సైలెంట్‌గా ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది అది ఆ పర్సన్‌కి అర్థమైంది. మీరు మాట్లాడకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుంటున్నారు, మీ ఐడెంటిటీ తెలుసుకుంటున్నారు, ఈ రియలైజేషన్ అవుతున్నారు. కాన్షియస్‌నెస్ అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళతో ఏమీ మాట్లాడట్లేదు అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇంక మీరు అట్లాగే ఉండిపోతారేమో. ఇక మిమ్మల్ని ఆ మౌన వ్రతం నుంచి ఎట్లాగైనా సరే బయటికి తీసుకురావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ చూడండి మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతో కలిసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి మీరు ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోరు అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళే అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ పర్సన్ మీరు లేకుండా, మీ ప్రేమ లేకుండా ఆ పర్సన్ ఉండలేకపోతున్నారు. మీరు ఉండగలుగుతున్నారనేది ఆ పర్సన్ అర్థం చేసుకున్నారు. వాళ్ళే ఉండలేకపోతున్నారు కాబట్టి మీ అవసరం వాళ్ళకుంది అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈ పర్సనే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. ద ఎంప్రెస్. సో మీరు ఆ పర్సన్‌కి ఒక మదర్లీ నేచర్ చూపించారు. అదే ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏ విషయంలో అయినా మీరు కంఫర్ట్ ఇచ్చారు. మదర్లీ నేచర్ లాగా చూసుకున్నారు. ఏ నిమిషమైనా మీరు వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడ్డారు. అది నైట్ టైమ్ అయినా, డే టైమ్ అయినా, ఏ టైం అయినా సరే మీరొక ఎంప్రెస్. అంటే మీ దగ్గర ఆ చనువు ఉంటుంది, మీ దగ్గర ఆ అభిమానము ఉంటుంది, మీ దగ్గర ఆ బాధ్యత ఉంటుంది. తన విషయంలో మీరు బాధ్యతగా ఉంటారు, చనువుగా ఉంటారు, ఏదైనా చెప్పగలరు. మీ దగ్గరైతేనే ఆ పర్సన్ అన్ని విధాలుగా కంఫర్టబుల్‌గా ఉండగలరు. తనకి నచ్చిన పర్సన్ మీరే. మీ దగ్గరైతేనే ఆ పర్సన్ తనకి నచ్చినట్టుగా యాజ్ ఏ చైల్డ్‌గా కానీ, ఎలాగైనా మీ దగ్గర మాత్రమే ఉండగలరు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇంప్రెస్ ఎనర్జీ పాసిబిలిటీస్. సో మళ్ళీ అవకాశం కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. మీరు మళ్ళీ వాళ్ళని అలాగే హక్కును చేర్చుకుంటారా? అదే కంఫర్ట్ మీరిస్తారా? అసలు ఆ అవకాశం ఉందా? మీరు ఆ పర్సన్‌కి ఆ ఛాన్స్ ఇస్తారా? దానికోసం చూస్తున్నారు. అవకాశం ఈ పర్సన్ వెతుకుతున్నారు. డెఫినెట్‌గా ఛాన్స్ వస్తే గనక ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వడం కానీ, మ్యారేజ్ కోసం కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండడానికి కానీ, కంఫర్టబుల్‌గా ఉండడానికి కానీ వాళ్ళు రెడీగానే ఉన్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఈ పర్సన్ మీతో రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. మీరుంటేనే ఆ పర్సన్ హ్యాపీగా ఉండగలరు. మీరుంటేనే ఆ పర్సన్ లైఫ్‌లో హ్యాపీనెస్ కానీ, సెలబ్రేషన్ కానీ వస్తుంది. మీరుంటేనే వాళ్ళ లైఫ్‌కి ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. మేబీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. స్టేబుల్‌గా ఉండాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ద రెబెల్. మీరు ఎట్ ప్రెజెంట్ అయితే రెబెల్ ఎనర్జీలోకి వచ్చేసారండి. అదే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెంచుకొని
వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అలా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అలా ఉండొచ్చు, అలా ఉండకపోవచ్చు. కానీ మీ మాటలు అంత కఠినంగా ఉన్నాయి. యాహ్! ఓకే. ఫైన్. గుడ్ బై. ఇప్పుడేంటి నేనే మిస్టేక్ చేశానంటున్నావు కదా! యాహ్! ఓకే. ఫైన్. నేను ఒప్పుకుంటున్నాను. గుడ్ బై. ఎళ్ళిపో ఇంక నా లైఫ్ నుంచి అని మీరంటున్నారు. అందుకే ఆ పర్సన్ అది తీసుకోలేకపోతున్నారు. అండ్ మీతో రీకన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, చూడండి ఇక్కడ చైన్స్ ఉన్నాయి గదా! దీనికి కూడా చైన్స్ తెంచేసుకొని ఈ పర్సన్ కోసం మీరు ఇంక బెగ్ జేయరు, బ్రతిమలాడుకోరు, ఉండమని బ్రతిమలాడరు. మీ పేషెన్స్ లెవెల్ అయిపోయింది. ఇక ఈ పర్సన్ తగ్గి దిగొచ్చి మాట్లాడకపోతే మీరు ఆ పర్సన్ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు అనే భయం ఈ పర్సన్‌లో ఉంది. అందుకే ఈ పర్సన్ మీతో రికన్సిలేషన్ అవ్వాలి. మీరేదన్నా వర్స్ట్ డెసిషన్ తీసుకోకముందే మీతో రీకన్సిలేషన్ అవ్వాలి. మిమ్మల్ని ఒప్పించాలి. మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎక్కడా మనసు పెట్టలేకపోతున్నారు. మైండ్ అంతా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్డ్‌గా ఉంది. మైండ్ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, క్రియేటివిటీ. మీతో రిలేషన్ ఈ పర్సన్ క్రియేట్ చేసుకోవాలి. మేబీ మీరు మీ పర్సన్ ఇద్దరు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్‌కి సంబంధించిన పర్సన్స్ అయినా అయ్యుండాలి. ఇది కూడా ఎంప్రెస్ ఎనర్జీయే చూడండి. ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఆ పర్సన్ లైఫ్‌లో ఎవరైనా వుమెన్ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే అది దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయిన ఈ డిస్టర్బెన్సెస్ ఎలా పోతాయి? మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయిన ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎలా పోగొట్టాలి? అది అబద్ధం కాదు అని ఎలా నిరూపించాలి అని ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పర్సన్ మీతో రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. ఆ పర్సన్ ఈగోని ఎలా డౌన్ చేయాలో కూడా మీకు బాగా తెలుసు అని వాళ్ళు అనుకుంటున్నారు. మూన్ ఎనర్జీస్ చూడండి. ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. చాలా డెప్త్‌గా ఆలోచిస్తున్నారు. చాలా డీప్‌గా వెళ్ళిపోయారు. అంత డీప్‌గా ఈ రిలేషన్ విషయంలో వెళ్తాను అని ఆ పర్సన్ కూడా అనుకోలేదు. అంత డీప్‌గా ఈ పర్సన్ వెళ్ళిపోయారు. మీ మీద అంత ఇష్టము, అంత ప్రేమని పెంచుకున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరో ఇల్యూషన్స్ క్రియేట్ చేసి మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ బ్రేకప్ వచ్చేలాగా చేశారు. ఇప్పటికీ ఈరోజు కూడా ఈ పర్సన్ మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకొని, తలుచుకొని ఏడుస్తున్నారు. మూన్ ఎనర్జీస్ క్లారిఫై చేయండి యూనివర్స్. హార్మోనీ. ఈ పర్సన్‌కి మీ ఇద్దరి మధ్య హార్మోనీ కావాలి. మీ ఇద్దరి మధ్య యూనియన్ కావాలి. ఒక అండర్‌స్టాండింగ్ కావాలి. మీ ఇద్దరి మధ్య ఫైటో, సెపరేషనో, దూరమో ఈ పర్సన్‌కి వద్దు. అండర్‌స్టాండింగ్ కావాలి. హార్మోనీ కావాలి. రీయూనియన్ కావాలి. ఇల్యూషన్స్ ఈ పర్సన్‌కి వద్దు. చూడండి ఇది 10 ఆఫ్ కప్స్. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు సంతోషంగా ఉండాలి. అన్యోన్యంగా ఉండాలి. అది ఈ పర్సన్ కోరుకుంటున్నారు.
ఇప్పటికీ ఈ పర్సన్ మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య హార్మోనీ కోరుకుంటున్నారు. అండర్‌స్టాండింగ్ కోరుకుంటున్నారు. ఒకరికొకరు తోడుగా ఎప్పటికీ ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో, దీని తర్వాత కూడా కార్డ్ చూడండి 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. యూనియన్ అవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలి, మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ ఉండాలి, మీ రిలేషన్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి, లాంగ్ టర్మ్‌గా ఉండాలి. మీకు మీ పర్సన్‌కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఏజ్ డిఫరెన్స్ కానీ ఉండుండొచ్చు. రిలీజియన్ డిఫరెన్స్ కానీ. బట్ ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు. చాలా ఎక్సైటెడ్‌గా కనిపిస్తున్నారు ఈ అమావాస్య టైంలో. ఈ పర్సన్‌కి మీతో హార్మోనీ కావాలి, మీతో యూనియన్ కావాలి, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అని ఎక్సైటెడ్‌గా కనిపిస్తున్నారు. హీలింగ్ చూడండి 10 ఆఫ్ పెంటికల్స్ హీలింగ్. మీ ఇద్దరి మధ్య ఏదైతే అపార్థాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకరి వల్ల ఒకరు హీల్ అవ్వాలి. మైండ్ రిలాక్స్ అవ్వాలి, హార్ట్ రిలాక్స్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య హీలింగ్ రావాలి. అండ్ అంటే ప్రశాంతత రావాలి. మీ ఇద్దరు ఒకరితో ఒకటి ఫైట్ చేసుకోకూడదు. ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ హీల్ అవ్వాలి ఈ రిలేషన్ విషయంలో. మీ దగ్గరే వాళ్ళకి ఆ హీలింగ్ దొరుకుతుంది. మీ దగ్గరే వాళ్ళకి ఆ కంఫర్ట్ దొరుకుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు లేకపోతే వాళ్ళని హీల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. దీని తర్వాత కార్డ్ చూడండి టెంపరెన్స్ హీలింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మీ వల్ల ఈ పర్సన్ హీల్ అవుతారు. మీ మాటల వల్ల హీల్ అవుతారు. మీరు చూపించే ప్రేమ వల్ల హీల్ అవుతారు. మీరు చూపించే ఆ ఎక్సైట్‌మెంట్ వల్ల తనతో మాట్లాడాలి అనే, తనని చూడాలి అని కనిపించే ఎక్సైట్‌మెంట్ వల్ల వాళ్ళు హీల్ అవుతారు. మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో హీలింగ్ తీసుకురావాలి. కామ్‌నెస్ తీసుకురావాలి. ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. టెంపరెన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ద మాస్టర్. సో, ఈ పర్సన్ ఏదో ఒకటి చేసి డెవిల్ ఎనర్జీ ఇది. మీరంటే ఈ పర్సన్‌కి అబ్సెషన్ ఉంది. ఎంత ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలని చూసినా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీరు కావాలి, మీతో ఉండాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మీతో కలిసి రొమాంటిక్‌గా ఉండాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. అన్నీ ఉన్నాయి ఈ పర్సన్‌కి. మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి. ఈ పర్సన్‌కి మీరంటే అబ్సెషన్ ఉంది. నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారండి. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. సో, ఎక్స్‌పీరియన్సింగ్ మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు అనేది ఈ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. మీరు లేకుండా ఈ పర్సన్ లైఫ్‌లో ఏ అదృష్టం వాళ్ళకి కలిసి రాదు. లైఫ్‌లో ముందుకెళ్ళలేరు అనేది ఈ పర్సన్ తెలుసుకున్నారు. అది ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారు. పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉందండి. కింగ్ ఆఫ్ కప్స్. ఈరోజు ఈ పర్సన్ మీ విషయంలో చాలా లవబుల్‌గా, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మీతో ఈ పర్సన్ లాంగ్ టర్మ్ వరకు ఉండాలి అని అనుకుంటారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ సీరియస్ కూడా అవుతారు.
సో మూమెంట్ టు మూమెంట్ ప్రతి నిమిషం ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఈరోజు. క్షణ క్షణ నీ తలపుతో తనువు చిక్కిపోయలే, ప్రాణమున్న ఓ ప్రియతమా నీకు సాటి లేదు, నువ్వున్న లోకాలు పలక అచింత శిల్పాలు అలా అనమాట. క్షణ క్షణ నీ తలపుతో అది ఎందుకు ఆ మూమెంట్ టు మూమెంట్ కింగ్ ఆఫ్ కప్స్ చూస్తే ఆ సాంగ్ గుర్తొచ్చింది. ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఈ అమావాస్య టైంలో. మిమ్మల్ని మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటారు. ద చారియట్ ఈ పర్సన్ మీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. అది ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్తోనే అర్థమైపోయింది. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్, మీకు ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందనుకుంటాను. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో మీరు ఏదైతే లవ్ కానీ ఎఫెక్షన్ కానీ ఇది ఇచ్చారో ఆ పర్సన్ కూడా అదే మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. టెలిపతికల్లీ మీరు మీ పర్సన్ కనెక్టెడ్ అయి ఉన్నారు. మీకు మీ పర్సన్కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కానీ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ ఇద్దరి వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతాయి. మీ ఇద్దరు థాట్స్ ఐడియాస్ మ్యాచ్ అవుతాయి. ఆ పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారో మీరు కూడా ఆ పర్సన్ని అంతే ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఫిజికల్గా ఎమోషనల్గా డిస్టెన్స్ ఉండొచ్చు కానీ బట్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. టెలిపతికల్లీ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఆ పర్సన్ గుర్తొస్తారు. మీరు ఆ పర్సన్కి గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి మీరు గుర్తొస్తారు. ఫిజికల్గా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండొచ్చు కానీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్ దగ్గర కూడా కలిసి ఉండే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో మీరు ఏదైతే ఇచ్చారో అదే తిరిగి రిటర్న్ మీకు ఇవ్వాలి. ఏదైతే లవ్ మీరు వాళ్ళకి ఇచ్చారో, మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు. టోటాలిటీ. సో కంప్లీట్లీ ఈ పర్సన్ మీకు సరెండర్ అయిపోయారండి. ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.